brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, సుంకాల నుండి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా యుఎస్ ప్రభుత్వంలో చర్చలు జరపాలని కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న బాబు సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్ పై అమెరికా 27% సుంకం విధింపు వల్ల ఆక్వా రంగానికి నష్టమన్నారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లని ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయన్నారు. ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని, ఆక్వా రైతులు గందరగోళంలో ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లోకి వచ్చింది. స్థిర ధరల్లో 8.21% వృద్ధి రేటుతో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారులు అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం ఇవాల్టి నుండి అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుండి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతో పాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. వచ్చే 4 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గం రూపురేఖలు మార్చుతామని ఎమ్మెల్సీ నాగబాబు హామీ ఇచ్చారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరలో మొదలవుతాయని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు కేటాయించడంపై నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సారపాకల్లో లబ్ధిదారుల ఇంటిలో భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించారన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళ్లలో ఆనందం చూశారన్నారు. పేదవాడి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని చూడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ పథకానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు. 80% పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు సీఎం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ పలు వరాలు ప్రకటించారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపారు. ఇప్పుడున్న మైనింగ్ కాలేజ్ ని ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అప్గ్రేడ్ గా చేయనున్నారు. దీంతో దేశంలో తొలిసారిగా ఎర్త్ సైన్స్ వర్సిటీ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతి పెరగనుంది. ఇక సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి గాను సవరించిన అంచనా బడ్జెట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల శాసనమండలిలో ఖాళీ అయిన 8 మంది ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో ఎమ్మెల్యే కోటాలో 5, ఉపాధ్యాయ కోటాలో 2, గ్రాడ్యుయేట్ కోటాలో 1 ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతవ శంకర్ నాయక్, సిపిఐ సభ్యుడు నెల్లికంటి సత్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజురెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు ఎల్లుండి గుజరాత్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. అహ్మదాబాద్ లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక సమావేశాల్లో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం ఇవాళ సాయంత్రమే వెళ్తున్నారు. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ఎజెండా ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడిగా భట్టిని ఏఐసీసీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపై ఏఐసీసీ ఈ సమావేశాల్లో చర్చించనుంది. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టీఎస్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం నూతనంగా నిర్మాణం చేపట్టిన 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి పనులు పరిశీలించారు. గత 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25% వృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదాయం 2% పడిపోయిందని చెప్పారు హరీష్ రావు. కృష్ణా గోదావరి జలాలపై విచారణకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందంతో చర్చించారు. ఈ నెలలో జరిగే విచారణ అంశాలపై ఆరా తీశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తి సహకారం ఇస్తామన్న ఆయన నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోర్టు ధిక్కరణే రేవంత్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కంచగచ్చిబౌలిలో జింకలు చనిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ రేవంత్ కు అలవాటే అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించిందని తెలిపారు. ప్రస్తుతం మరో 2500 కిలోమీటర్ల రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రీజనల్ రింగ్ రోడ్ కాకుండా 12,619 కోట్ల 27 లక్షల అంచనా వ్యయంతో 691 కిలోమీటర్ల పొడవున 16 జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. దీనికోసం 1550 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటి వరకు 904 హెక్టార్ల భూమి మాత్రమే సేకరించారు. మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కిషన్ రెడ్డి. వక్ఫ్ బిల్లు పాస్ అయిందని ఓవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఓవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవ్వరూ భయపడబోరన్నారు. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఓవైసీ అన్నారు. రామ మందిరం నిర్మాణం జరగదని ఓవైసీ భావించారు. శ్రీరామనవమి రోజున జనసంద్రాన్ని చూసి ఓవైసీ కంగుతిన్నాడన్నారు రాజా సింగ్. వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం ముస్లింలకు వ్యతిరేకం కాదు, వాళ్ల భూములకు మోదీ రక్షణ కల్పిస్తారన్నారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పైసలున్నా లేకున్నా నవమి వేడుకలు జరిపిస్తానన్నారు జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని అడిగి పనులు చేయిస్తానని తెలిపారు. రామ మందిర్లో దేవుడికి సేవ చేసిన వారంతా మంచి స్థానాల్లో సెటిల్ అయ్యారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. 2019 తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మన దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఏ ప్రతిపాదన పంపిన నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పోలవరంపై విఘ్నత లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తించారని మండిపడ్డారు. ఏపీలో తాను ఎప్పుడో లిక్కర్ స్కామ్ గురించి చెప్పానని, అప్పుడు తనను సారా తాగేవాణ్ణనని ఎగతాళి చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ పై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. లిక్కర్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలన్నారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ ని పూర్తిగా ప్రక్షాళన చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలోనూ అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్రం నుండి కూడా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తారని అన్నారు. కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అరెస్ట్ తర్వాత సంబరాలు చేసుకున్నారు ఆయన బాధితులు. అంజాద్ బాషా ఇంటి సమీపంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అక్రమ కేసులు బనాయించేలా చేసిన అహ్మద్ బాషా అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ బాధితులు మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్ నజీం ఉన్నీసాపై అవిశ్వాస తీర్మానం తేదీ ఖరారైంది. ఈ నెల 23న అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరు కావాలంటూ 36 మంది కౌన్సిలర్లకి నోటీసులు జారీ చేశారు అధికారులు. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోరుతూ 26 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి అందించారు వైసీపీ కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్మన్ పై పెట్టే అవిశ్వాసానికి 26 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపుతున్నారు. విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన అఖిల హత్యాయత్నం కేసు ఛేదించారు పోలీసులు. అఖిలపై కత్తితో దాడి చేసిన బుర్లి ఆదినారాయణను అరెస్ట్ చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తుందనే కారణంతో కత్తితో దాడి చేసినట్లు అంగీకరించాడు. హత్యాయత్నం తర్వాత మంకీ క్యాప్ పడేసి టీ షర్ట్ మార్చుకొని గ్రామస్తులతో కలిసిపోయానని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే సంస్థ పేరుతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి హర్యానాకి 3 వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం అందుకున్నారు పోలీసులు. బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయిని పట్టుకుని 3ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 273 కిలోల గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీటి విలువ మొత్తం ₹1 కోటి వరకు ఉంటుందని చెప్పారు. చిత్తూరు జిల్లా వీకోట వద్ద జరిగిన బంగారం దారి దోపిడీ కేసుని పోలీసులు ఛేదించారు. 12 మంది దొంగల ముఠా చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు కేజీఎఫ్ కి చెందిన కాంగ్రెస్ నేత డి జైపాల్, ఎం ముక్రమ్, కేఆర్ బాబు, షణ్ముగంని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరో 9 మంది కోసం గాలిస్తున్నామన్నారు ఎస్పీ మణికంఠ చందోలు. ప్రస్తుతం బంగారం వ్యాపారి చేతన్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న యువకుడు ఇచ్చిన సమాచారంతో దారి దోపిడీ జరిగినట్లుగా తేల్చారు. డ్రైవర్ పై అనుమానంతో విచారణ చేపట్టిన పోలీసులు కేసుని ఛేదించారు. 3.5 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. కుకట్పల్లి గోకుల్ ఫ్లాట్స్ లోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామివారి ఉత్సవమూర్తుల రథయాత్ర నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్వార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు పూరి జగన్నాథ్ తనయుడు హీరో ఆకాష్ పూరి. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలని అందించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. ఇవాళ శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది. కళ్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా రానున్నారు. యోగాలో రికార్డులు నెలకొల్పేందుకు అరకులోయ సిద్ధమైంది. యోగా మహాసూర్యవందనం పేరుతో ఇవాళ నిర్వహించనున్న కార్యక్రమంలో 18,000 మంది గిరిజన విద్యార్థులు పాల్గొంటారు. 108 నిమిషాల పాటు వీళ్లు 108 సార్లు సూర్య నమస్కారాలు చేస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఇవాటి నుంచి 30 రోజుల పాటు ఈ యాక్ట్ అమల్లో ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కమిషనరేట్ పరిధిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, స్కూళ్లు, ఆసుపత్రుల పరిసరాల్లో మైకులు ఉపయోగిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీ పాలెం విమానాశ్రయం నుండి ఆమె ప్రత్యేక విమానంలో బయలుదేరారు. భారత రాష్ట్రపతి ఒకరు పోర్చుగల్ సందర్శించడం గడిచిన 27 ఏళ్లలో ఇదే మొదటిసారి. పాక్ ఎయిర్ స్పేస్ మీదుగా రాష్ట్రపతి విమానం పోర్చుగల్ చేరింది. ఏప్రిల్ 9, 10న రాష్ట్రపతి స్లోవేకియాని సందర్శిస్తారు. భారత రాష్ట్రపతి ఒకరు స్లోవేకియా దర్శించడం 29 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కోరుతూ 130 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ డల్లేవాల్ దీక్ష విరమించారు. దీక్ష విరమించాలని అందరూ పదే విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు ప్రజలే దైవ స్వరూపమని, వారి సెంటిమెంట్ ను తాను గౌరవిస్తున్నానని డల్లేవాల్ అన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన మరియం అలెగ్జాండర్ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడు మదురైలో జరిగిన సిపిఎం సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగింది. మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆయన పేరు ప్రతిపాదించారు. సీతారాం యేచూరి మరణం నుండి సిపిఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. బేబీ పేరును 16 మంది సభ్యుల పోలిట్ బ్యూరోలో 5గురు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా గురించి మాట్లాడారు నందమూరి కళ్యాణ్ రామ్. వైజయంతి క్యారెక్టర్ చేయడానికి విజయశాంతి ఒప్పుకోకపోతే తాను ఈ సినిమాను తీసేవాళ్నే కాదన్నారు. తల్లి కొడుకుల మధ్య సాగే ఈ కథ అందరికీ నచ్చుతుందన్నారు కళ్యాణ్ రామ్. మాగ్నమ్ ఆపస్ వేర్ మాస్ మీట్స్ మ్యాజిక్ అంటూ సన్ పిక్చర్స్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించే ఈ ట్వీట్ అంటూ సంబరపడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఐపీఎల్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ పరాభవం పాలైంది. సమిష్టిగా విఫలమైన హైదరాబాద్ పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. చేతన్ను గుజరాత్ 16.4 ఓవర్లలోనే పూర్తి చేసింది.
శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రూథర్ఫర్డ్ ధాటిగా ఆడారు. సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో సిరాజ్ 100 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో హైదరాబాద్ కి ఇది 4వ ఓటమి కాగా గుజరాత్ కు ఆడిన 4 మ్యాచ్ల్లో 3వ విజయం.